మూడేళ్లుగా అదే పని. డేటింగ్‌పై నోరు విప్పిన గిల్. భారత క్రికెట్‌లో గత కొంతకాలంగా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ నిలకడగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లోనూ అదరగొడుతున్నాడు. అదే టైంలో అతని పర్సనల్ లైఫ్ గురించి కూడా అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఎవరితో డేటింగ్ చేస్తున్నాడు, ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు వంటి విషయాలపై ఆరా తీయడం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో అతడిపై డేటింగ్ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. శుభ్మన్ గిల్ బాలీవుడ్ భామలతో రిలేషన్షిప్లో ఉన్నట్టు ఆ మధ్యలో ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. మొట్టమొదట దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్తో ప్రేమలో ఉన్నట్టు ప్రచారం మొదలైంది. కానీ ఆ తర్వాతే పలువురు ముద్దుగుమ్మల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సారా అలీ ఖాన్, రిద్దిమా పండిట్, అవనీత్ కౌర్ ఇలా పేర్లు వినిపించాయి. గిల్ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెగ ప్రచారం సాగింది. అంతటా అతడి పెళ్లి గురించే చర్చ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో తాను ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నాడో స్పష్టత ఇచ్చాడు. రిలేషన్షిప్ స్టేటస్పై బాంబ్ పేల్చాడు. తాను మూడేళ్లుగా సింగిల్గానే ఉన్నానని చెప్పాడు. తనపై వస్తున్న రూమర్స్ గురించి పట్టించుకోనని, ఎందుకంటే అవి నిజం కావని తనకు తెలుసన్నాడు. తాను మూడేళ్లుగా పైగా సింగిల్గానే ఉన్నానని చాలామందితో ముడిపెడుతూ రూమర్స్ వస్తున్నాయన్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే కొన్నిసార్లు తాను ఎప్పుడూ చూడని, కలవని వ్యక్తులతో కూడా లింక్ చేస్తున్నారని వ్యాఖ్యానించాడు. క్రికెట్ కారణంగా రిలేషన్షిప్లో ఉండేందుకు తనకు టైం లేదని గిల్ చెప్పాడు. గత మూడేళ్లుగా ప్రొఫెషనల్ కెరీర్ పైనే ఫోకస్ పెట్టానన్నాడు. సంవత్సరంలో 300 రోజులు ప్రయాణాలు చేస్తూ ఉండటం వల్ల రిలేషన్షిప్లో ఉండటానికి తనకు సమయం లేదని గిల్ క్లారిటీ ఇచ్చాడు. గ్రౌండ్లో గిల్ ఫీల్డింగ్ చేస్తున్న టైంలో సారా పేరుతో ఫ్యాన్స్ నినాదాలు చేశారు. సహచర క్రికెటర్లు కూడా ఈ విషయంలో గిల్ను టీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ వీటన్నిటిని గిల్ చాలా లైట్ తీసుకున్నాడు. రూమర్ అనేది ఓ ఆటోమేటిక్ స్విచ్ లాంటిదన్నాడు. గ్రౌండ్లో ఉన్నప్పుడు ఆటపైనే తన ఫోకస్ ఉంటుందని, ఇతర విషయాలు పట్టించుకోనన్నాడు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.